మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో కీలకమైన డాక్యుమెంట్లు అనేటివి దగ్ధమయ్యాయి అన్నమాట. ఈ విషయంపై స్పందించడానికి మనతో పాటు అన్ని పార్టీల సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఏ విషయం అనేది తెలుసుకుందాం. ఎలాంటి కీలకమైన డాక్యుమెంట్లు దగ్ధమనేవి, అవి ఎలా జరిగాయి, ఎంత ఆస్తి నష్టం జరిగిన విషయాన్ని గురించి తెలుసుకుందాం. నిన్నటి రాత్రి ఆదివారము 1-2 గంటల మధ్యలో ఆ ప్రాంతంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ మదనపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ గా అనుకుంటా ఉన్నారు. ఒక మెయిన్ డాక్యుమెంట్స్ ఎక్కడ పెడతారో ఈ రెవెన్యూ డివిజన్ కు కంప్లీట్ సిస్టమ్స్ కానివ్వండి, పేపర్గా డాక్యుమెంట్స్ కానివ్వండి, దానికి తగలబెట్టినారు అనుకుంటున్నాం. అది కాల్ చేసినారు అని మా సందేహాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున అందరూ, కమ్యూనిస్టులు కానీ అందరూ కూడా ముక్కుముడిగా పత్రికా విలేకరుల సమక్షం మీడియా మీద మేము వచ్చినాం. అయితే ఇలాంటి కుట్రలు పన్నిండేది లాస్ట్ 5 years నుంచి. తెలుగుదేశం ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి 1 మాసం కాలేదు. ముందు వీళ్ళు 5 సంవత్సరాల్లో ఏమేమి తప్పుడు పనులు చేశారో ఈ రికార్డ్స్ లో ఉన్నాయి. దాన్ని చెదరగొట్టాలా, కాల్చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే భయపడి ఈ రూములను వాళ్ళ మనుషుల చేత కానీ వాళ్ళ ఎవరు ఉన్నారో వాళ్ళ చేత దీన్ని ఫైర్ చేపించున్నారు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి మదనపల్లి పెద్ద రెవెన్యూ డివిజన్ ఇది. రైతులవి, ఇండ్లవి అన్ని డాక్యుమెంట్లు ఈ రెవెన్యూ ఆఫీసులో పెడతారు. ఇలాంటి దానికే మీరు అగ్ని ప్రమాదం తెచ్చి దీన్ని అంటించేశారంటే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ గా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆయన్ను, ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఇక్కడికి పంపిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో వాళ్ళు పరిశోధన చేస్తారు. ఎంతటి వారైనా కూడా దోషులను శిక్షించి వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాద సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. దీనివల్ల మదనపల్లి నియోజకవర్గ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు కూడా ఈ రెవెన్యూ ఇక్కడ కొత్తగా కట్టినటువంటి ఇది కలెక్టర్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, పాత బిల్డింగ్ అన్న అయితే ఎక్కడైనా ఏదైనా లూజ్ కాంటాక్ట్ ఉండి జరిగిందేమో అనుకోవచ్చు. కానీ ఇది కావాల్సికల్లా వాలంటరీగా వీళ్ళు కావాల్సికల్లా చేసినటువంటి కుట్రే అని చెప్పేసి ఇక్కడ ఉండే మా ప్రజలకందరికీ అనుమానంగా ఉంది. అందువల్ల మేము పత్రికాముఖంగా తెలియజేయడం ఏమంటే, ఎలాంటి ప్రూఫ్లు లేకుండా కబ్జా చేసినటువంటి భూములు కావచ్చు, డాటర్ ల్యాండ్స్ కావచ్చు, డీకేటీ ల్యాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ ప్రభుత్వ భూములన్నీ అక్రమంగా దోసేసినటువంటి రికార్డ్స్ ఎటువంటి పరిస్థితుల్లో బయట పడకూడదనేటటువంటి ముఖ్యమైన ఉద్దేశంతోనే లాలూచి పడి ఈ ప్రమాదం జరిగినట్లుగా అందరూ అనుకుంటున్నారు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ సరైన సమయంలో ప్రతిస్పందించి సరైనటువంటి వారికి నేరస్తులను కఠినంగా శిక్షించాలన్నదిగా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మదనపల్లి శాసనసభ్యులు మదనపల్లి ఊర్లో లేని పక్షంలో ఈ విషయము జరగడం కూడా డౌట్ ను క్రియేట్ చేసినట్టుగా ఉంది. నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయము. నిన్న రాత్రి ఏదైతే 11 గంటల సమయంలో ఆ ఇన్స్టిట్యూట్ జరగడం చాలా బాధాకరమైన విషయం. ఇది మదనపల్లికి గత 500 సంవత్సరాల నుంచి పెద్ద చరిత్ర గల మదనపల్లి సబ్ కలెక్టర్ హెడ్ క్వార్టర్గా ఉంది. దీంట్లో ఈ విధంగా జరగడం మా మదనపల్లి ప్రజలందరి తరఫున నేను చాలా బాధ వ్యక్తం చేస్తున్నాను. అంతేకాదు మిత్రులారా, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మా ప్రభుత్వం ఈ దండగలు ఎవరైతే చేసిన తప్పులు ఎవరైతే చేశారో వాళ్ళని అందరినీ కూడా చట్టపరంగా వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పేసి మా కూటమి ప్రభుత్వానికి నేను విన్నపం చేసుకుంటాను. మా బీజేపీ పార్టీ తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము విన్నపం చేశాము. దీనికి సెంట్రల్ నుంచి కూడా దీనికి కావాల్సిన ఏదైతే ఫోర్స్ ఉందో దాన్ని అంతా కూడా సదుపాయం చేసి ఎవరైతే ఈ దండగలు ఎవరైతే చేయించారో వాళ్ళందరినీ కూడా బయట పెట్టే కార్యక్రమం మొదలు పెడతామని చెప్పేసి ఈ పత్రికల ముదంగానే తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. నిన్నటి రోజున ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా ఏదైతే గతంలో 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగినటువంటి ఏదైతే అవినీతి ఉందో అది బయటపడతాదనే ఉద్దేశంతో ఈ రోజు రాత్రి జరిగిందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ యొక్క సబ్ కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసి మీరు పిలవనవసరం లేదు, ఫైర్ ఇంజిన్ ఆఫీస్ కి గట్టిగా అరిచినట్లయితే వినిపిస్తుంది.
ఇక్కడికి ఆ వెహికల్ ఫైర్ ఇంజిన్ వచ్చిందని ఆర్పణ అవసరం లేదు. ఆ యొక్క ఫైర్ ఇంజిన్ ఆఫీస్ లో నుండి పైపులు పెడితే కూడా ఆ యొక్క సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రమాదం అని చెప్తున్నారో ఆ కుట్ర జరిగినటువంటి ప్రదేశంలో మంటలు ఆర్పడచ్చు. కానీ ఏదైతే ఈ అధికారులు కావాలనేసే గత ప్రభుత్వానికి తొత్తులుగా మారి గత ప్రభుత్వంలో అనేకమైన అవినీతి కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి వారి యొక్క సొంత గార్డులుగా పనిచేసినటువంటి ఎవరైతే పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, గతంలో ఇక్కడగా ఆర్టీఓగా పనిచేసినటువంటి 2-3 అధికారులు సైతం ఈ యొక్క కుట్రకోణంలో భాగస్థులని మదనపల్లి ప్రజలందరూ భావిస్తున్నారు. ఎవరైతే ఈ కుట్రకోణంలో భాగస్థులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వదిలేటువంటి ప్రసక్తే లేదు. దానికి ఉదాహరణగానే ఏదైతే తెల్లారిపోయి ఈ యొక్క రాత్రి సంఘటన జరిగిన వెంటనే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన స్పందించడమే కాదు, పై అధికారులు అందరినీ కూడా ఈ రోజు మదనపల్లికి పిలిపించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ద్వారకనాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఈ యొక్క పెద్దిరెడ్డి ఎవరైతే ఉన్నారో వీరు పూర్తిగా ఈ యొక్క 4 నియోజకవర్గాల్లో ఏవైతే వాళ్ళ యొక్క కుట్రకోణంలో పేద ప్రజల నుండి లాక్కున్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన విషయాలు బయటపడతాయనేసిందును ఈ రోజు ఇక దుర్ఘటనకు వాళ్ళు పాల్గొన్నారనేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ సంఘటనలో ఎంత పెద్ద ప్రజాప్రతినిధులున్నా, మాజీ మంత్రులున్నా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలేటువంటి ప్రసక్తే లేదనేసి కూటమి ప్రభుత్వం తరఫున హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇక జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము తెలియజేస్తామని ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి 11:24 మన మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకునింది. ఎక్కడ చోటు చేసుకునిందంటే కీలకమైన స్ట్రాంగ్ రూమ్ అంటే దాంట్లో దస్తావేజులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లో నూతనంగా కేవలం 3 సంవత్సరాల క్రితం నిర్మించిన నూతన భవనంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం చాలా అనుమానాలకు దారితీస్తుంది. సబ్ కలెక్టర్ ఆఫీస్ కి గోడ వెనకాలే ఫైర్ ఆఫీస్ ఉంది. ఫైర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఏమనిపిస్తా ఉందంటే కరెంట్ ఆఫీస్ కూడా పక్కనే ఉంది. ఈ నెల 15వ తేదీ నుండి సీసీ కెమెరాలన్నీ బంద్ చేసి ఈ కుట్ర చేయడం జరిగింది. నిన్న గురు పౌర్ణమి సందర్భంగా ప్రజలందరూ గుళ్ళకు పోయే దీంట్లో ఉంటారు కాబట్టి ఈ పని చేయడం చాలా సులువు అనుకొని పని చేసినారు సబ్ కలెక్టర్ కార్యాలయం వారు. దీన్ని మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి తెలిపి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కుట్ర వెనకాల ఎంత పెద్ద మాజీ మంత్రులున్నా, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ దీన్ని బయటకు తీసి శిక్ష పడేట్లుగా చూస్తుంది బీజేపీ. మదనపల్లి, పొంగనూరు, పీలేరు, తంబలపల్లి నియోజకవర్గ ప్రజలకి బీజేపీ ఒక హామీ ఇస్తుంది. ఈ చర్య వల్ల ఎవరి భూములకి ఇబ్బంది లేదు. దీనిపైన మేము కొత్తగా నూతనంగా వచ్చే సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి అందరి యొక్క యోగక్షేమాలు ఎన్డీఏ కూటమిలోని రాజకీయ పార్టీలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఈ డాక్యుమెంట్స్ అనేవి కాలిపోయినాయి. ఎంతవరకు మేర ఆస్తి ఉండదు సార్ ఆ డాక్యుమెంట్? వేలాది ఎకరాలు పేద ప్రజల పూర్వీకుల ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క కుటుంబీకులు దౌర్జన్యంగా బెదిరించి ఆ రికార్డులన్నీ తారుమారు చేసి ప్రజలను మభ్యపెట్టి దోచేసుకున్నటువంటి అవన్నీ కూడా ఎక్కడ రికార్డెడ్ గా దొరికిపోయి జైలు పాలు కావాల్సి వస్తుందని రాత్రి ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ అందరూ, మాజీ సబ్ కలెక్టర్స్ అందరూ, వారికి ఇంకో పేరు కూడా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ఏకస్తులై రాత్రి ఘటనకు బాధ్యత వహించాలా. తక్షణమే ఇక్కడ నైట్ ఉన్నటువంటి రికార్డ్ రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయమే అరెస్ట్ చేశారు. నిన్న సండే, గురు పౌర్ణమి సండే. ఒకవేళ వర్కింగ్ డేలో ఏదన్నా సాయంత్రము ఒకవేళ డ్యూటీ టైం 5కో 5:30కు అయిపోతుంది. అది చట్టరీత్యా ఉన్నటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి ప్రకారం ఈ 5:30 సండే టైంలో ఏం పని వీళ్ళకి ఆఫీస్లో? ఇక్కడ అంత యామరపాటుగా ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో గేట్లు తీసి ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ గాని వీళ్ళందరినీ కూడా దీనిలో ముద్దాయిలుగా చేర్చాల్సిందే. సీసీ ఫుటేజ్లు గత 15 రోజులుగా దాన్ని ప్లాన్ ప్రకారము పని చేయకుండా వైరింగ్ కత్తిరించి సీసీ కెమెరాలని ఈ కాంపౌండ్ లో లేకుండా చేశారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం. ఇప్పుడు మా సపోజ్ ఎవరో ఒక ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళకు వారసత్వంగా పూర్వీకుల నుండి ప్రభుత్వ భూమి ఒక 5 ఎకరాలో 10 ఎకరాలో మిలిటరీ పట్టానో ఇంకొకటో వాళ్ళకు ఉంటుంది ల్యాండ్. వారిని పోయి బెదిరించేది, మీరు వచ్చి చేయకపోతే మీ భూమి మేము పెరుక్కుంటాం, గవర్నమెంట్కి ఏదో అది అవసరమో ఇది అవసరమని మీకు ₹1 రాదు. ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు దమనకాండ ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు,
ఈ విధమైనటువంటి అరాచకాల వల్ల ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు బీహార్ను తలపించే విధంగా చేశాడు. అందుకే సబ్ కలెక్టర్ కార్యాలయం ఎంతో ప్రాచీనం పొందింది. ఈ రోజు మదనపల్లికి ఇంత గౌరవం వచ్చిందంటే ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజనల్ కేంద్రం. దాదాపు ఈ నుండి బాక్రాపేట వరకు ఇటు తమిళనాడు బార్డర్ కుప్పం, గుడిపల్లి అన్ని కూడా ఈడికి వస్తానింది. మొన్న ఈ మధ్య ఏదో బైక్ క్రియేషన్ లో ఏదో చేసినారని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద రెవెన్యూ డివిజనల్ కేంద్రము, చాలా ప్రశాంతతకు మారిపోయినటువంటి ప్రాంతము, చల్లని వాతావరణం. ఇంతకు ముందు మురళి గారు ఆర్టీఓ ఉన్నాడు ఈ డివిజన్ లో లోకల్. అతనికి ఎట్లా చట్టాన్ని ఉల్లంఘించి అతనికి జాబ్ ఆర్టీఓ గైడ్ అపాయింట్ చేసినారు. దాని మీద కూడా లోకల్ మాజీ మంత్రి మీద క్రిమినల్ కేసులు కట్టాలా. మురళి గారు అతను ఉత్తిరీత్యా కూడా అతను అర్హత ఉన్నటువంటి పదవి కాదు. మీ అందరికీ కూడా తెలుసు, రివర్స్ ప్రమోషన్ మళ్ళీ ఎంఆర్ఓగా అయినారు. అతనికి మళ్ళా డ్యూటీలు ఇచ్చి అతన్ని సబ్ కలెక్టర్ గా నియమించుకొని ఈ మురళి అనే అతను ఈ చుట్టుపక్కల ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో మదనపల్లి, పుంగనూరు, తంబల్లపల్లి, పీలే నియోజకవర్గాల్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో చేతులు కలిపి వేలాది ఎకరాలు ఇతన్ని తక్షణం అరెస్ట్ చేసి విచారణ జరిపిస్తే వీకోట అతనికి సొంతూరు. ఆ మురళి అనేటువంటి సబ్ కలెక్టర్ విచారిస్తే ఈ లక్షలాది కోట్ల ఆస్తుల భూ కుంభకోణం బయటపడుతుంది. నా డిమాండ్ తెలుగుదేశం పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజల డిమాండ్